ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు? దైవ దర్శనం కోసం వెళ్తారు. దేవుణ్ణి దర్శించుకుంటే ప్రశాంతత కలుగుతుందని, బాధలు చెప్పుకుంటే స్వామివారు ఉపశమనం కలిగిస్తారని భక్తులు వెళ్తారు. అటు దేవాలయ సిబ్బంది కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ భక్తులను వీలైనంత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ హైదరాబాద్లోని ఓ ప్రాచీన ఆలయం మాత్రం చీకట్లో మగ్గిపోతోంది. అది చీకట్లో మగ్గిపోవడమే కాదు, అక్కడి ఆలయ పెద్దలు, ఎండోమెంట్ అధికారులు కావాలని కుట్రపూరితంగానే ఆ దేవదేవుని చీకట్లో ఉంచి శిక్షిస్తున్నారు. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. హిందూ భక్తులంతా నమ్మి తీరాలి. పౌర సమాజం కూడా ఇది విని ఆశ్చర్యపోవాలి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన ఆ మహాదేవుడి ఆలయానికి అక్కడి అధికారులు భక్తులకు భగవంతుడికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నారంటే ఒకంత ఆశ్చర్యపోవాల్సిందే. ఆలయ పరిసరాల్లోకి భక్తుల రాకపోకలకు పూర్తి ఆటంకంగా మారుతుండడం, దీనంతటిని కళ్ళప్పజెప్పి చూస్తూ ఉండడం దేనికి సంకేతమో ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకే తెలియాలి. ఆ ఆలయమే సాలిబండలో కొలువైన పంచముఖాలు కలిగిన పరమశివుడు. ఆ స్వామినే దీనానాథుడిగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పంచముఖ దీనానాథుడు విగ్రహం ఎంత అరుదైనదో, ఎంత ప్రశస్తి కలిగిందో తెలుసుకుంటే హైదరాబాద్ ప్రజలు ఎంత అదృష్టవంతులో అర్థం చేసుకోవచ్చు. మరి అంతటి అదృష్టాన్ని భక్తులకు అందకుండా చేస్తున్నది ఎవరు? దీనానాథుడికి ఇంతటి దీనావస్థ కలిగించింది ఎవరు? అసలు అక్కడ నడుస్తున్న చీకటి కోణాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. పాత బస్తీలోని పరమశివుడి గుడిలోకి ప్రవేశం దాదాపు నిషిద్ధం. బలవంతంగా వెళ్లిన భక్తులను వెంటాడే కళ్ళెన్నో. మరి ఆ గుళ్ళో జరిగేదేంటి? ప్రజలకు తెలియాల్సిందేంటి? తవ్వుతున్న కొద్దీ నిధి నిక్షేపాలు బయటపడుతున్నట్టు, భాగ్యనగరంలో పర్యటిస్తున్న కొద్దీ, పరిశోధన చేస్తున్న కొద్దీ ప్రపంచానికి తెలియని ఎన్నో సంగతులు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న జాగోరే జాగో కార్యక్రమంలో భాగంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ భాగ్యనగరం పాత బస్తీలో ఉన్న అనేక దేవాలయాల చరిత్ర, వాటి వైభవం, ఆ ఆలయాల భూములు ఆక్రమిస్తున్న ఆసాముల బరితెగింపును ప్రజల ముందు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పాత బస్తీలో బయట ప్రపంచానికి తెలియని మహాదేవుడి ప్రాచీన చరిత్ర ఒకటి వెలుగులోకి వచ్చింది. మనకు తెలియని మహాదేవుడి క్షేత్రంలో జరుగుతున్న అక్రమాల గురించి సామాన్య జనానికి, హిందూ భక్తులకు తెలియచేయడమే ఈ ఎపిసోడ్లోని ముఖ్యోద్దేశ్యం. పాత బస్తీలోని శాలిబండ రూపులాల్ బజార్లో శ్రీ దీనానాథ స్వామి మహారాజ మందిర్ అనే ప్రాచీన దేవాలయం ఒకటి ఉంది. ఇక్కడ పంచముఖ పరమశివుడు కొలువై ఉన్నాడు. ఆ స్వామిని దీనానాథుడిగా ఇక్కడి భక్తులంతా పిలుచుకుంటారు. అయితే ఈ ఆలయ వైభవం గురించి, మరింతగా తవితీయాల్సిన ప్రాశస్త్యం గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోవలసి ఉంది. హైదరాబాదులో సాక్షాత్తు ఆ గంగమ్మ నిత్యం శివుణ్ణి అభిషేకించే కాశీబుగ్గలాంటి క్షేత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి క్షేత్రంలోనే అరాచక శక్తులు రాజ్యం చేస్తుండగా ఇంకా ఎవరికీ తెలియని ఈ పంచముఖ పరమశివుడి గురించి పట్టించుకునేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నే యమునా పాఠక్ లేవదీస్తున్నారు. రూపులాల్ బజార్లో లింగ రూపంలో కొలువైన ఈ పరమశివుడి క్షేత్రం చాలా అరుదైంది. పాలరాతితో పంచముఖాలతో తీర్చిదిద్దిన ఈ పరమశివుణ్ణి చూడగానే ఇది ఉత్తర భారతానికి చెందిన శిల్ప సంప్రదాయంగా ఒక అభిప్రాయం కలుగుతుంది. మరో అంశం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ గాయత్రీమాత, పంచముఖ విశ్వకర్మ భగవానుడు అక్కడక్కడ కనిపిస్తారు. ఈ క్రమంలో పంచముఖాలు గల శివలింగం అనేది అరుదైందిగానే చెప్పాల్సి ఉంటుంది. బహుశా మన భరత ఖండంలోనే ఇదో అరుదైన దృష్టాంతంగా పలువురు చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. ఫస్ట్ పంతులు ఉండే ఆయన వెళ్ళిపోయాడు, చనిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇప్పటి నుంచి ఈయననే పట్టుకొని చేస్తుండు. పూజలు గిట్లా అయిపోయినాక బంద్ చేసి ఆయన డ్యూటీ పోతాడు. సాయంత్రం ఒకసారి వచ్చి తెరుస్తారు, వీలుంటే, లేకుంటే తెరవారు. రోజు తెరవారు కానీ ఎప్పుడైనా వీలుంటే తెరుస్తారు. అయితే అంతటి ప్రాశస్త్యం కలిగిన మన హైదరాబాద్ శివయ్యను మాత్రం భక్తులకు కనిపించకుండా చీకట్లో శిక్షిస్తున్నారు కొందరు ప్రైవేటు వ్యక్తులు, ఎండోమెంటు అధికారులు. మన దీనానాథుడి ప్రాశస్త్యాన్ని, ప్రాచీన చారిత్రక విశేషాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ఈ ఆలయం ఎంత వైభవంగా అలరారుతుందో, రోజు ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఆ సోయి ఈ ప్రభుత్వానికి దాని ఎండోమెంట్ శాఖకు ఎందుకు లేదు అనేది ఎవరికీ అంతుచిక్కని చిదంబర రహస్యంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందులోని చీకటి కోణాలను బయట పెట్టడానికి హెచ్ఎం టీవీతో కలిసి యమునా పాఠక్ పూనుకున్నారు. పాత బస్తీలోని దీనానాథుణ్ణి దర్శించుకోవాలంటే అదో పెద్ద టాస్క్. మామూలుగా ప్రతి దేవాలయంలోనూ సుప్రభాత సేవలు, ఆర్జిత సేవలు, సమయం ప్రకారం నివేదనలు, ఆలయ విశిష్టతను బట్టి దర్బారు సేవలు, పవళింపు సేవలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివేవీ కనిపించవు. అసలు ఉదయమే లేచి దీనానాథుణ్ణి దర్శించుకోవడం కూడా అసంభవమే. ఎందుకంటే ఇక్కడ స్వామికి సేవ చేయడానికి అస్సలు అర్చకుడే లేడు. ఇక్కడ ఈ దీనానాథ్ మందిర్ అంటారు దీనిని. ఇది పంచముఖి లింగేశ్వర స్వామి టెంపుల్. ఇది నాకు తెలిసి మన భారతదేశంలో ఇది ఒకటే ఉన్నదని నాకు తెలిసిన మటుకు. ఇంకొకటి ఉన్నది ఏంటంటే పశుపతినాథ్ మన నేపాల్లో ఉన్నారు, అదొకటి తెలుసు. కానీ ఈ గుడి చుట్టుపక్కల మొత్తము చెత్త చెదారంగా ఉంది. దీనిని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి మరియు హెచ్ఎంటీవీని కోరుచున్నాం మేము. ఈ విషయంలో మరి కాస్త దృష్టి సారిస్తే ఆశ్చర్యకరమైన అనేక అంశాలు బయటపడుతున్నాయి. నామమాత్రంగా ఓ వ్యక్తిని ఆలయ అర్చకుడిగా నియమించి ఆయన ద్వారా ఎండోమెంట్ శాఖ అధికారులు తెరచాటుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, తమ చీకటి పనులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే స్వామి దర్శనానికి అనుమతించడం లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడగడానికి సాహసిస్తే ఎండోమెంట్ శాఖ అధికారులతో పాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నట్టు భక్తులు చెబుతున్నారు. ఈ ఆరోపణలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా దేవాదాయ శాఖ అధికారులపైనే ఉందనేది వేరే చెప్పాలా? దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న స్థలాన్ని, ఆలయ ఆస్తుల్ని ఎవరూ అడిగేవారు ఉండరన్న ధీమానో ఏమో కానీ యావత్ ఆలయ స్థలాన్ని ఏ విధంగా తమ సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నారో ఈ దృశ్యాలే చెబుతాయి అంటే అతిశయోక్తి కాదు కదా. హైదరాబాదు ప్రజలంతా తమకు అందుబాటులో తమ సమక్షంలో కొలువైన ఈ దీనానాథుడి వైభవం గురించి తెలుసుకుని ఉప్పొంగిపోవాలా, లేక ఆ స్వామికి స్వయంగా దేవాదాయ శాఖ పట్టించిన దుర్గతిని చూసి కుంగిపోవాలా అని హిందూ భక్తులంతా ఆగ్రహిస్తున్నారు. దీనానాథుడికి రోజువారీ నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరపడం ఒక్కటే కాదు, అసలు ఆలయం పరిధిలో ఉన్న భూములు గాని, కట్టడాలు గాని, వాటి వివరాలేంటి, దేవదేవుడికి ఉన్న మాన్యాలెన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలు దేవాదాయ శాఖ ప్రకటించాలని కోరుతున్నారు. మరి దేవాదాయ శాఖ అందుకు పూనుకుంటుందా? నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య అతిథులు మనతో ఉన్నారు. ముందుగా శ్రీ జిఎస్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్తే. శ్రీనివాసరావు గారు వారు రిటైర్డ్ డెప్యూటీ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్స్కి చేయడం జరిగింది. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు చీఫ్ సెక్రటరీ కూడా వారు చేయడం జరిగింది. మీరు ఈ షోకి రావడం నిజంగా సంతోషం, మీకు స్వాగతం. మాకు కూడా సంతోషం అమ్మా. అలాగే మనతో ఉన్నారు మరో ముఖ్య అతిథి శ్రీ బీరెల్లి చంద్రారెడ్డి గురూజీ గారు. వారు సప్తఋషి ఆశ్రమం నిర్వాహకులు, అలాగే తెలంగాణ యోగా టీచర్స్ అలయన్స్ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే ఇప్పుడు మనకి సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి కూడా వారు ఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. గురూజీ, మీకు కూడా ఈ యొక్క షోకి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. ముందుగా సార్ శ్రీనివాసరావు గారు, ఈ యొక్క కార్యక్రమం జాగోరే జాగో గత 3 నెలలుగా మేము ఇది స్టార్ట్ చేసి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్యాక్రాంతమైన ఎన్నో ఆలయ భూములు మనము దాని మీద వెలికి తీసి దాని పరిస్థితి స్థితిగతులను మనము ప్రజలను చైతన్యపరుస్తూ మన ఈ షో ద్వారా చెప్పడం జరుగుతోంది. అలాగే ఎంతో పురాతనమైన ఆలయాలు మన భాగ్యనగరంలో కనీస ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకోలేని శిథిలా అవస్థలో ఉన్నవి. ఇటువంటి ఆలయాలన్నీ కూడా వెలికి తీసి వాటి ఒక పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం మేము ఈ జాగోరే జాగో ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మీరు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మీరు ఒక అద్భుతమైన సీనియర్ ఆఫీసర్గా, డిప్యూటీ కమిషనర్గా మీరు మీ యొక్క విధిని మీరు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటే మరి మీ సిస్టర్ కన్సర్న్ డిపార్ట్మెంటే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకుంటే అసలు డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మన విధి నిర్వహణ మనం చేయడానికి అసలు ఆఫీసర్స్కి వచ్చే అడ్డంకులు ఏంటి సార్? అంటే ఇది ఏమన్నా రాజకీయ ప్రలోభాలు ఏమన్నా ఉంటాయంటారా, లేకపోతే వాళ్ళు స్థానికంగా ఏమన్నా ఎదుర్కొండాలంటారా? అంటే వాళ్ళ ఒక డ్యూటీని మనం చేసుకోవడానికి ఎందుకు వీళ్ళకి హజార్డ్స్ ఏమి ఉంటాయి అంటే ఆక్యుపేషనల్ లేకపోతే సిచ్యువేషనల్ హజార్డ్స్ అంటాం కదా, అట్లా ఏమన్నా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు ఆఫీసర్స్? అండ్ మరీ ముఖ్యంగా నేను మీతో చెప్తుంది పాత బస్తీ గురించి.
భాగ్యనగరంలో మనందరికీ తెలుసు ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో, పరిస్థితులు ఉన్నాయో. మనం ఎన్నో మన షోలో ద్వారా కూడా మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ కనీసం మన హిందూ ఆలయాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, గంట కొట్టే పరిస్థితి లేదు, గంటలు కూడా కట్టేసిన పరిస్థితులు. గంట కొట్టడం కాదు, గంటని కట్టేసి పెట్టి గంటని కూడా వినిపించలేని పరిస్థితి, దుస్థితిలో మనం పాత బస్తీలో చూస్తున్నాం. చాలామంది అధికారులు కూడా మనకి ఎందుకులే, అన్య మతస్థులు ఉన్న చోట మన హిందువులు మెజారిటీ లేరు కాబట్టి మనం కూడా కొద్దిగా సర్దుకుపోదామని ఒక వ్యవహారశీలి. ఇది ఎంతవరకు సబబ్ అంటారు? అండ్ విధి నిర్వహణలో వీరికి ఏమన్నా సిచ్యువేషనల్ హజార్డ్స్ వల్ల అట్లా ఏమన్నా వాళ్ళు భయపడే పరిస్థితులు ఏమైనా ఉంటాయి అంటే మీ విశ్లేషణ, అంటే మీకున్న సుదీర్ఘమైన అనుభవంతో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎక్కడ అంటే ఎందుకు వీళ్ళకి చిత్తశుద్ధి లేదా? భయమా? ఏంటి? ప్రలోభమా? ముందుగా మీరు చేస్తున్న ఈ జాగోరే జాగో కార్యక్రమం ఏదైతే చేపట్టి ఇంత బాగా చేస్తున్నారో దానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు విధిగా ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది, అందులో ఓల్డ్ సిటీలో ఉంది, బాగా చెప్పారు. అయితే ఎండోమెంట్స్ వర్కౌట్స్ ప్రకారం ఫస్ట్ దీని యొక్క బాగోగులు తీసుకోవాల్సింది వాళ్ళే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే. అయితే దీనికి గాను వాళ్ళు ప్రణాళిక ప్రకారం ఏది కావాలి, అక్కడ ఏమేమి సమకూర్చాలన్నది ఇది ఫైల్ ద్వారా ఎండోమెంట్ కమిషనర్కి పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ ఎవరిని అపాయింట్ చేయాలి, పూజలు ఎలా చేయాలి, అసలు పూజలు అని అంటే ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి ఏ విధి నిర్వహణ ప్రకారం జరుగుతూ పూర్వం నుండి వచ్చిందో అది అక్కడ ఉన్న స్థానికులతోని ఒక రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని పూజలు ఎలా చేయాలి, ఎలా చేసుకుంటూ వచ్చారు, అసలు దీనికి ఎవరన్నా మన పూజ చేసేవాళ్ళు ఎవరన్నా ఇదివరకు ఉన్నారా, వాళ్ళతో అన్నీ కనుక్కొని ఆ మేరకి ఫైల్ పుట్టపోయి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళుద్ది. వెళ్ళిన తర్వాత అక్కడ మరి సుప్రభాతంతో మొదలయ్యి స్వామికి సాయంత్రం పడుకోబెట్టే సేవ వరకు ఉంటుంది కాబట్టి ఆ సేవకి అనుకూలమైనటువంటి పంతులు గారిని కానివ్వండి, లేకపోతే అందుకు సంబంధించిన వ్యక్తులను కానివ్వండి అపాయింట్ చేయటం జరుగుతుంది యాక్చువల్లీ. అయితే అంతకంటే ముందు ఆ గుడి యొక్క నిర్వహణ కార్యక్రమం దానికి ముందు ఎంత ఉంది, ఈ ప్లేసు ఎక్కడెక్కడ ఉంది, ఈ గుడికి సంబంధించిన టోటల్ స్ప్రెడ్ అయిన ఏరియా ఎంత, ఇవన్నీ తీసుకుంటారు. తీసేసుకొని ఓల్డ్ సిటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన పురాతన టెంపుల్స్ని కాపాడే బాధ్యత పూర్తిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కే ఉంది, చేస్తున్నది కూడా. అయితే మార్గమధ్యంలో కొందరి వల్ల వెనక్కి అవుతున్నాయి అని అంటే అది కూడా మనము చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మార్నింగ్ సుప్రభాతంతో మొదలయ్యే సేవలు, అలాగే దానికి గుడికి టైం ప్రకారం చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ నడుస్తున్నాయా లేదా, ఆఫ్టర్ అపాయింట్మెంట్ నడుస్తున్నాయా లేదా అని చూసుకోవాల్సింది కూడా డిపార్ట్మెంటే. దానికి గాను ప్రత్యేక అసిస్టెంట్ కమిషనర్ ఎవరో ఉంటారు, వాళ్ళు అన్నీ చూస్తారు, దానికి కావలసిన ఫండ్స్ అలాట్ చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్థానికులను మనము దగ్గరగా చేర్చుకొని వాళ్ళ ద్వారా ఏ విధమైనటువంటి పూజలు, ఏ విధమైనటువంటి సేవలు ఇదివరకు జరిగేవి, ఎందుకంటే ఇది పురాతనమైన టెంపుల్, ఆ టెంపుల్కి ఏ విధంగా సేవలు చేసేవాళ్ళు, ఎప్పుడెప్పుడు ఏ పూజలు చేసేవాళ్ళు, ఎప్పుడెప్పుడు ఏ పండగల విధంగా చేసేవాళ్ళు అనేది వాళ్ళ దగ్గర నుండి తీసుకొని దానికి ఒక ప్రోగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత కానీ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఈ పూజలు చేసుకోవడానికి ఒక క్రమ పద్ధతిని పెట్టుకొని ముందుకు సాగుతారు అసలైతే. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము కొన్ని అటెన్షన్కి లోను కాకుండా నడుస్తున్నాయా అని అంటే ఎస్, కొన్ని అయితే అట్లా ఉన్నాయి, మేజర్గా మాత్రం అలా లేవు. అన్ని టెంపుల్స్ని ఎండోమెంట్ చాలా జాగ్రత్తగా, చాలా గొప్పగా అక్కడ పూజారులను అపాయింట్ చేసి దానికి సంబంధించిన విధి నిర్వహణ టోటల్గా వాళ్లే తీసుకొని ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి పండక్కి జరిగే పూజల్ని వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సార్ ఇక్కడ ఒక్క నిమిషం, ఎందుకంటే అండి మీరు ఇందాక అన్నట్టుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తుంది అన్నారు, కానీ వాస్తవానికి వాస్తవ స్థితిగతులు చూస్తే పరిస్థితి అంత తారుమారయ్యే పరిస్థితి, తారుమారుగా ఉన్న పరిస్థితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే దాదాపు 6,740 దేవాలయాలను వీళ్ళు గుర్తించారు.
గుర్తించినప్పటికీ కూడా అక్కడ ఉండే అర్చక స్వాములకు కూడా వేతనాలు పెంచక, భద్రత లేక, అంటే ఉద్యోగ భద్రత లేక సతమతమవుతున్న వాళ్ళు కోకొల్లలు. అంటే ఆఖరికి గుడికి సంబంధించి ఒక ముగ్గు కొనుక్కోవాలన్నా, గుడికి ఏమైనా సున్నం వేయాలన్నా, గుడికి ఏమన్నా ఒక తుడవడానికి ఏమన్నా వస్తువులు కొనాలన్నా కూడా వీళ్ళకి ఇచ్చి అంతంత మాత్రాన్ని ఇచ్చి ఆ డబ్బుల్లోంచే ధూపదీప నైవేద్యాల స్కీమ్ కింద ఏదైతే పెట్టారో ఆ డబ్బుల్లోంచే వీళ్ళు అన్ని ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళ జీతం సరిపోదు. ఈ రోజున్న స్థితిగతులు ఇప్పుడు మీరు చూస్తుంటే, ఇప్పుడున్న లివింగ్ స్టాండర్డ్స్కి చూస్తే వాళ్ళకు వచ్చే జీతాలు కూడా సరిపోని పరిస్థితి. సో ఇలాగా నిజంగా అగమ్య గోచరంగా ఆలయ వ్యవస్థ, ఆలయ నిర్వహణ, అక్కడ ఉండే ఇప్పుడే ప్రభుత్వమే అపాయింట్ చేసిన అర్చక స్వాముల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఒకటి రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది భాగ్యనగరంలో అసలు అవి రిజిస్టర్ అంటే కేవలం బోర్డు. ఇప్పుడు మీరు చూస్తే దీనానాథ్ మందిర్ ఏదైతే మనకి శాలిబండలో కనబడుతుందో రూప్ బజార్ దగ్గర, అక్కడ కేవలం పెద్ద బోర్డు మాత్రం పెట్టడం జరిగింది. ఎండోమెంట్ అని పెట్టడం జరిగింది. పెట్టినప్పటికీ కూడా ఇందాక మీరు అన్నట్టుగా స్వామివారికి చేసుకునే నిత్య సేవలు ఏవైతే ఉంటాయో, కైంకర్యాలు ఏవైతే ఉంటాయో అవి నామమాత్రానికి కూడా జరగటం లేదు అని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం. ఎందుకంటే బోర్డు మాత్రం పెట్టారు. గుడి సమయం ఇప్పుడు మనందరికీ తెలుసు, ఉదయం ఒక సమయం, నిర్దిష్టమైన సమయంలో గుడి తలుపులు తెరవాలి, స్వామివారికి సేవలు చేయాలి. ఒక సమయం వరకు పొద్దున్న నుంచి మధ్యాహ్నం 12 వరకు 11:30 వరకు గుడి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అదే మనకి సంధ్య వేళ మళ్ళీ మనకి గుడి తెరుస్తారు. ఆ టైంలో స్వామివారికి సేవలు చేసుకుంటారు. చక్కగా మళ్ళీ ప్రసాదము నివేదన చేసుకొని మరి అలాగ సేవలు చేసుకొని మళ్ళీ ఆ గుడి మూస్తారు. కానీ ఇటువంటి ఈ ప్రక్రియ ఈ యొక్క దీనానాథ్ మందిర్కి సంబంధించి నిజంగా కూడా దయనీయమైన పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఇది కేవలం ఒక్కటే కాదు సార్, భాగ్యనగరంలో అనేక వందల ఆలయాలు కేవలం భాగ్యనగర పరిసరాల్లో తీసుకుంటే ఈ పరిస్థితి ఉందండి. ఇక్కడ నేను ఇందాక మీతో అన్నట్టుగా వీళ్ళకి చెయ్యాలని మనసులో ఉన్న ఏమైనా స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా, స్థానిక నాయకత్వంలో సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఇది కేవలం ఎక్కువ శాతం మంది అన్యమతస్తులు ఉన్నారు కాబట్టి, హిందువులు లేరు కాబట్టి వీళ్ళకి అక్కడ ఏమన్నా అడ్డొస్తుందా, లేకపోతే వీళ్ళు ఏమైనా ప్రలోభాలకు గురవుతున్నారా అంటే ఈ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అని అంటున్నాను. ఒకవేళ ఆ ప్రాబబుల్ ఛాన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు అధిగమించి ఆవశ్యకత వాళ్ళకు ఉందా? ఇప్పుడు నిజమైన సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారండి, వారు చేయాలనుకుంటే చేయగలుగుతారా, చేయలేరా? నిజానికమ్మా ఆవశ్యకత ఉంది. చేయాలని అనుకుంటే తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అలాగని అన్యమతస్థులు ఉన్నప్పటికి కూడా అది దేవాదాయ శాఖకి సంబంధించింది ఏదైనా కానీ. అయితే ఈ యొక్క పరిణామం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న స్థితిగతులను స్థానికేతర వ్యక్తుల చేత ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి అనేది తెలిసి అది పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అప్పుడే కదా అక్కడ ఇప్పుడు ఎండోమెంట్స్లో ఆ కమిషనర్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఇన్పుట్స్ కావాలి. ఇన్పుట్స్ లోకల్ టెంపుల్ దగ్గర నుండి పడితే లోకల్ జనాలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుండి ఏమీ రానంత వరకు డిపార్ట్మెంట్ ఎలా మాట్లాడదు. అయితే మీరు అన్నట్టు ఒత్తిడి ఉందా అని అంటే, ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే కనుక అత్యద్భుతమైన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ నిజం ఏదైతే ఉందో అది వారి దగ్గరికి వెళ్ళట్లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మీ ద్వారా మీరు ఇంత వర్కౌట్ చేసిన దీని ద్వారా మీరు ఇంట్రొడక్టరీ రిపోర్ట్ కనుక మీరు కమిషనర్కి చేరవేస్తే కనుక అక్కడ ఉన్న వ్యక్తితో, అపాయింట్ చేసిన వ్యక్తితో కూడా వాళ్ళు విషయాలు కనుక్కొని చుట్టుపక్కల ఎంతైతే టెంపుల్కి సంబంధించిన మన ఏరియా ఉందో ఆ ఏరియా అసలు ఉందా, లేకపోతే ఎవరన్నా ఎన్క్రోచ్ అయ్యారా, ఎట్లా ఉన్నది అనే పరిస్థితి కమిషనర్ ఇంకెవరన్నా ఒక ఎంక్వైరీ ఆర్డర్ వేసి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వంలో అతిపెద్ద డిపార్ట్మెంట్, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. కాబట్టి నాకు తెలిసి అన్యమతస్థులున్నా లేకపోతే ఎవరున్నా దాన్ని కాపాడే శక్తి మాత్రం ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటుంది. ఎల్లవేళలా ఉంటుంది. కానీ ఆ చేసే ప్రయత్నం చేయలేదు అనేది మాత్రం మనకు స్పష్టంగా అది మనకు ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు ఇంత బాగా చూపిస్తున్నారు. కాబట్టి అదే వర్కౌట్ కనుక చేసి కమిషనర్ దగ్గరికి తీసుకెళ్తే డెఫినెట్లీ దే విల్ టేక్ డిసిషన్ ఆన్ ఇట్. ఓకే, అండ్ దేర్ విల్ బి ప్యూర్ సొల్యూషన్. దిస్ పర్టైన్స్ టు గాడ్, నాట్ టు ఎనీ అదర్ పర్సన్. కాబట్టి
తప్పకుండా మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రతిఫలించి ఆ భగవంతుడు చక్కటి మార్గాన్ని మీ ద్వారా చూపిస్తున్నారు కాబట్టి మంచి అయ్యే అవకాశం ఎక్కువనే ఉందని. చంద్రారెడ్డి గురూజీ, మీరు మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వేదికగా ఎంతోమంది హిందూ సంస్థలను, వ్యక్తులను, వ్యవస్థలను జాగృతం చేస్తూ మరియు ఆల్రెడీ నిమగ్నమై ఉన్న వాళ్ళని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి సంఘటితం కావాలి, హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మీరు ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు మీరు చేపట్టడం జరుగుతోంది. అలాగే మీరు యోగ సాధనలో కూడా దాదాపు 3 దశాబ్దాల పాటు మీరు అందులో నిమగ్నమై ఉన్నారు. మీరు ఈ యొక్క ఇష్యూని ఎలా చూస్తారంటారు? ఇప్పుడున్న మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తూ ఉన్నాం. దీనానాథ్ మందిర్ ఎక్కడో నేపాల్లో స్వామివారి పంచముఖ శివయ్యగా మనం చూస్తాం పశుపతినాథుడిని. అలాంటి పశుపతినాథుడు నేపాల్కి వెళ్ళలేని వాళ్ళకి మన భాగ్యనగరంలోనే పంచముఖ శివుడు ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు. కానీ దర్శనమిద్దామనుకున్నా కూడా దర్శించుకోలేని పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. మీరు ఇందాక వింటూ ఉన్నారు, మన సంభాషణ అంతా కూడా మరి ఇందాక డిస్కస్ చేస్తున్నాం, స్వామి గారితో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? ఈ ఆలయానికి భూములు 100 ఎకరాలు ఉండేవండి, అవి క్రమంగా తగ్గుతూ 10ల సంఖ్యలోకి వచ్చేసి ఈరోజు కేవలం 1.5-2 ఎకరాలకే, 1 ఎకరంకి అనుకుంటా, దానికి మాత్రమే పరిమితం అవుతుంది. మన విజువల్స్లో చూస్తున్నాము. గుడి ఎప్పుడు మూసే ఉంటుంది. చాలా పురాతనమైన ఆలయం, దాదాపు ఒక 500-600 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎందుకు ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది? ఎక్కడ జాగృతం కావాల్సింది ఎక్కడంటారు? ఎండోమెంట్ శాఖ వారు వాళ్లకు నచ్చిన ఒక వ్యక్తిని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అర్చకుడు రారండి, ఒక్క అర్చకులు అక్కడ సేవ ఉండదు, స్వామివారికి పూజలు ఉండవు. ఆ మధ్యన కార్తీక మాసంలో వెళ్ళినా కూడా గుడి తలుపులు మూసే ఉన్నాయి. కాబట్టి నిత్యం అభిషేక ప్రియుడు స్వామివారు, ఆయనకి ఏం అక్కర్లేదు, అంత భక్తితో ఆ జలం వేస్తే చాలు శివయ్యకి, ఓం నమ శివాయ అనుకొని పంచాక్షరి మంత్రం చెప్తే చాలు. ఆ సౌభాగ్యాన్ని కూడా భక్తులకు ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఎండోమెంట్ శాఖ ఎందుకు వ్యవహరిస్తుంది? దీనికి మీలాంటి ధర్మ పరిరక్షకులు ఈ శాఖ వారికి ఏం చెప్తారు? హిందూ భక్తులు గుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని బెదిరించిన సంఘటనలు, అక్కడుండే నిర్వాహకుల వల్ల బెదిరింపులకు మేము లోన్ అవుతున్నామని నేరుగా మా టీంకి చెప్పడం జరిగిందండి. మేము ఎవరు మాట్లాడరు, బయటకు వచ్చి మాట్లాడామా మమ్మల్ని ఎక్కడో ఏదో ఒక రూపేణ మమ్మల్ని టార్గెట్ చేసి మా మీద కేసులు వేస్తున్నారండి అని స్థానిక భక్తులు చెప్పిన పరిస్థితి. ఈయో గారితో మాట్లాడితే వాళ్ళంతా తప్పుడు సమాచారం మీకు ఇస్తున్నారు. ఈయో గారితో నేను మాట్లాడడం జరిగింది. ఈయో గారు ఎందుకు ఇలా జరిగింది అండి అంటే, ఇదంతా తప్పుడు సమాచారం అండి, దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. భక్తులు ఎప్పుడైనా దుష్ప్రచారం చేస్తారండి? ఏమిటి అంటే వైరం ఏముంటుంది? డిపార్ట్మెంట్ వారికి భక్తులకి ఏముంటుంది? భగవంతుని సేవించుకోవడమే కదా వారి లక్ష్యం. దీన్ని మీరు ఎలా చూస్తారు గురూజీ? ముందుగా జాగో కార్యక్రమాన్ని తీసుకొచ్చిన HMTV, అలాగే మీలాంటి వాళ్ళు, సో ఇలాంటి ఒక పురాతనమైన దేవాలయాలని రక్షించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన విషయం అంతా కూడా పురాతనమైన దేవాలయాలు, అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దీనానాథ్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క దీనానాథ్ కాదమ్మా, కొన్ని 100 దేవాలయాలు మరుగున పడిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాము. అంటే కనీసం ఒక పూజ పునస్కారాలు ఇవి ఏవి నోచుకోకుండా, కనీసం పూజారులు లేకుండా పడబడ్డట్టుగా ఉన్న జీర్ణ దేవాలయాలు అంటాం, అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు దీనానాథ్ దేవాలయం గురించి చెప్తున్నారు కదా, సో అంటే అలాంటి ఒక దేవాలయాన్ని కొన్ని 100 ఎకరాలు ఉందని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. అంటే దగ్గర 700-800 సంవత్సరాల క్రితం ఎప్పుడో మనకి శాతవాహనుల కాలంలో లేకపోతే మన కాకతీయుల కాలంలో కట్టిన దేవాలయాలు అవి. సో మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడున్న ఎంత మాన్యం అంటే దేవుని మాన్యం అంటాం, అంటే దేవుని మాన్యాన్ని కనుక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బాగుపడే ప్రసక్తి లేదు, మనం సాంప్రదాయపరంగా చెప్తూ ఉంటాం. అలాంటిది అన్ని 100 ఎకరాలు ఇప్పుడు చూస్తే 1 ఎకరం 2 ఎకరాలుగా స్థాయికి వచ్చింది అంటే మరి అది ఎటుపోతున్నట్టు, అసలు ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎస్పెషల్గా ఇప్పుడు అది కూడా మళ్ళీ ఓల్డ్ సిటీ అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఓల్డ్ సిటీ అనగానే మనకున్న ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే హిందువులకి వాంబో భయం. ఫస్ట్
ఒక ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది అక్కడ, కానీ హిందువులే ఎక్కువగా ఉంటారు. వాస్తవానికి ఒకప్పుడు హిందువులు చాలా చాలా ఎక్కువ మంది అక్కడ ఉన్న సందర్భాలు, ఎందుకంటే దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయి. సో మరి అలాంటి దేవాలయాలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు మీరు చెప్తున్న దీనానాథ్ కానీ ఇలాంటి శివాలయాలన్నీ కూడా, ఎందుకంటే అవన్నీ కట్టిన ప్రాశస్త్యం అనేది అద్భుతమైనది, అమోఘమైనది. ఇప్పుడు మీరు కనీసం ఒక పూజారి లేడు, ఒక పూజారిని పెట్టగానే గవర్నమెంట్ ఏం చేస్తే కేవలం ఒక నామకే వాస్తు, ఏదో ఇప్పుడు ఎవరైనా మనలాంటి వాళ్ళు అడిగితే ఉన్నారు ఒక పూజారిని పెట్టామని చెప్పుకోవడానికి మాత్రమే, పేరుకు మాత్రమే అక్కడ ఒక పూజారి కనిపిస్తున్నాడు, కానీ కనీసం ఎక్కడ దానికి సంబంధించిన నిత్య కైంకర్యం కానీ ఏవి లేవు, పూజలు నోములు అలాంటి ఏవి లేకుండా మనం పోయినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయీ లాగా క్రియేట్ చేసి అక్కడ పెడుతున్నారు. సో మరి ఇలాంటిది ఇప్పుడు రీసెంట్గా చూసాం, అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం అదే కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఈ మధ్య చూసాం హైడ్రా తీసుకొచ్చి చెరువులన్నింటినీ కూడా ఎలాగైతే చేసి పక్కన ఉన్న ఇండ్లన్నీ కూడా నేలమట్టం చేసి మొత్తం కూడా తీసుకున్నారో రిటర్న్గా, అలాగే మరి ఇప్పుడు దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కానీ దానికి సంబంధించిన చుట్టుపక్కల అన్ని ఇండ్లు కట్టేశారు, అంటే అంత కబ్జా చేశారు. మరి అలాంటి దేవాలయాల ఆస్తుల్ని మళ్ళీ ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోకూడదు? అంటే ఒక రకంగా చెప్పాలి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు ఏం చేస్తుంది అంటే, ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అసలు దాంట్లోనే తెలిసిన మీనింగ్లెస్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక దేవుని ఆదాయము, అసలు దేవుడు ఎక్కడున్నాడు, ధర్మం ఎక్కడుంది, మరి దాన్ని కాపాడే పరిస్థితి ఏమైనా ఉందా? మరి దానికి సంబంధించిన ఆస్తి మాత్రం తీసేసుకుంటున్నారు, కానీ దాని డెవలప్మెంట్ మాత్రం ఎక్కడా లేదు. మరి ఎందుకు? మరి ఆస్తి ఎందుకు కావాలి? అసలు మనం చేయాల్సింది అసలు వాటిని వాళ్ళు రక్షించడానికి వాళ్ళకి సంబంధం లేదు. అసలు దేవాలయాలు అన్నీ కూడా మన హిందువులకు సంబంధించింది. సో ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సింది ఒక ఉద్యమంలాగా తీసుకొస్తే తప్ప ఇలాంటి వాటికి పరిష్కారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం మొత్తం కూడా దేవాలయ ధర్మాదాయం మొత్తం కూడా మనకు హిందువులకు అప్పచెప్పాలి అని ఒక రెవల్యూషన్ లాంటిది తీసుకొస్తే తప్ప పరిష్కారం లేదు. అలాంటి ఒక ఉద్యమం రావాలి, ఇది ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మనం కనీసము ఒక పాత బస్తీకి మనం ఒక హిందూ దేవుని దర్శనం పోవాలి అంటేనే భయపడుతున్న పరిస్థితి, కానీ ఒక 10 మంది కలిసిపోతే తప్ప పోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడికి పోతే మనకు భయం. మరి గత ప్రభుత్వాలు అయినా ఇప్పుడున్న ప్రభుత్వాలు అయినా అన్నీ అంతే, ఎవ్వరు ఏం చేయరు. మన హిందువులో చైతన్యం రానంత వరకు ప్రతి హిందువు కూడా పూనుకునే నేను నాది అనేది వదిలిపెట్టి మనము అనేది మన దేవాలయము, మన సంస్కృతి సభ్యతకి నిలయాలు కదా దేవాలయాలు. మరి అలాంటి దేవాలయాలు ఒక కల్చర్ని నేర్పించే దేవాలయాలనే మనం లేకుండా చేసుకుంటున్న పరిస్థితిలో మరి మనకి ఎట్లా వస్తుంది? మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ మనం ఎలా క్షమిస్తారు? కనీసం ఆ దేవాలయాలకు పోరాటం చేయాలి కదా. ఒక్కరైతే మీలాంటి వాళ్ళు ఒక 4 వచ్చినంత మాత్రం కాదు, మీలాంటి వాళ్ళు తయారవ్వాలి. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చాలా దానిపైన రీసెర్చ్ చేశారు కదా, దేవాలయాలపైన ఇవన్నీ చేస్తున్నారంటే మీరు మొత్తం కూడా వదిలేసి ఒక పూర్తి సమయాన్ని ఒక మహిళ ఉండి మీరు ఇంత అద్భుతమైన ఒక రకంగా చెప్పాలంటే భాగ్యలక్ష్మి అమ్మవారు మీలో పూనుకొని మీ ద్వారా చేపిస్తుందేమో బహుశా ఇలాంటి కార్యక్రమాలని. మరి ఇలాగే మిగతా వారందరూ కూడా ప్రతి హిందూ కూడా కదిలి వచ్చి మరి మన దేవాలయాన్ని మనమే రక్షించుకోవాలి, ఇంకెవరు రక్షించరు. మనం ఎంతసేపు ఉన్నా కానీ ఎండోన్మెంట్ ఏం చేస్తుందా, గవర్నమెంట్ ఏం చేస్తుందా, వాళ్ళు ఎంతసేపు ఉన్నా అదే అంటున్నాం, కానీ మనం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాం? మన దేవాలయాన్ని మనం ఎందుకు రక్షించుకోలేకపోతున్నాము? మరి దానికోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏది? ఒక సాధారణ హిందువు దగ్గర నుండి మనం హయ్యర్ లెవెల్ వరకు ఉన్న హిందూ ప్రతి భక్తుడు ప్రతి ఒక్కరు కూడా మనం ఒక పిడికిలి బిగించి పోతే తప్ప అవుతుంది. ఇప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకున్నంత మాత్రాన కాదు, ఇప్పుడు పిడికిలి బిగించాల్సిందే. ఇక అలాంటి సందర్భం వస్తే మన దేవుని మనం రక్షించుకోవాలి కదా, మన దేవాలయాన్ని పరిరక్షించుకోకపోతే నెక్స్ట్ తరాలు మనని ఏ విధంగా వాళ్ళు క్షమిస్తారు? ఇప్పుడు ఇన్ని వందల ఎకరాలు పోయినాయి కదా, మరి ఇన్ని వందల ఎకరాలు అదొక దేవాలయమే అంత ఉంటే మరి దేశంలో ఉన్న ఎన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి మన దగ్గర కదా. మరి ఇన్ని దేవాలయాల పరిస్థితి ఏంది? ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటేనే మనకు ఒక రకమైన ఇది వస్తుంది కదా. అసలు కనీసం మనం ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి మనకి. అంటే ఒక దేవాలయం కట్టేది కూడా, ఇప్పుడు దేవాలయాలు అంటే ఊరికే కాదు కదా, మనం ఇప్పుడు చెప్పుకున్న ఒక కల్చర్ని నేర్పించేది, అంటే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయాన్ని అక్కడ నేర్పించేది. అంటే మనకి సంస్కారం నేర్పించే ఒక గుడి మనకి కావాలి. అందుకనే అంటారు కదా, మన పిల్లలకి ఏం చెప్తున్నాము, మీకు చదువు కావాలంటే బడికి వెళ్ళండి, సంస్కారం కావాలంటే గుడికి వెళ్ళండి అని చెప్తున్నాం. ఒకప్పుడు అన్నీ కూడా గుళ్ళోనే కదా నేర్పించారు. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా ఉందా? మరి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళాలనగానే భయంతో కూడుకుంది. అక్కడ కనీసం ఒక పూజారి ఉండట్లేదు, నిత్య కైంకర్యం చేసే ఎలాంటి నోచుకోవట్లేదు. ఎందుకంటే ఆదాయం లేని గుళ్ళన్నింటినీ కూడా ఎండోన్మెంట్ పక్కన పెట్టేసింది. డబ్బులు ఏదైతే బాగా వస్తున్నాయో ఆ గుడిని మాత్రం టేకప్ చేస్తున్నారు, ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. అంటే ఆదాయాన్ని తీసుకోవడానికే వాళ్ళు వస్తున్నారు, కానీ మిగతా వాటికి ఎందుకు రావట్లేదు? మరి మిగతా గుళ్ళని కావా? మరి మిగతా టెంపుల్స్ ఎందుకు డెవలప్ చేయట్లేదు? మరి ఎక్కడైతే బాగా ఫ్లోటింగ్ ఉంటుందో, ఎక్కడ బాగా పబ్లిక్లో ఉందో అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి
చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అది మార్పు రావాలి. అందుకనే మనలోనే చైతన్యం కనుక వచ్చి ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే రోజులు పోయాయి. ఇప్పుడు అందుకనే మనం కూడా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతోటి హైందవ సంఘాలన్నీ ఏకమైతే, హిందువులందరూ కూడా ఐక్యమైతే, ప్రతి ఒక్క సాధారణ హిందువు దగ్గర నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి మనం నడుం బిగించి కనుక దేవాలయం మన పురాతన దేవాలయాలు, జీర్ణ దేవాలయాలు అంటున్నాం కదా, అలాంటి వాటిని కనుక మనం నిలబెట్టుకోగలిగితే మన కల్చర్ని, మన అస్తిత్వం కదా, మన ఆత్మగౌరవం అస్తిత్వం అదే కదా మన బెస్ట్. అవి లేకపోతే మనం లేము కదా. ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు అంటే దాంట్లో ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉంటాయి కదా, మన ఒక విగ్రహాన్ని పెట్టే కిందనే మనకు కాస్మిక్ ఎనర్జీ అంటూ ఉంటాము. ఆ ఎనర్జీ అంటే నవరత్నాలతోటి, పంచలోహాలతోటి, తంత్రమంత్ర యంత్రాలతోటి అంత నిక్షిప్తం చేసి కింద పెట్టి ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే పైన టెంపుల్ పైన మనం గోపురం అంటున్నాం కదా, పూర్ణ కలశంతో పెట్టినప్పుడు ఒక ఎనర్జీ అనేది పైనుండి మనకు వస్తుంది, విశ్వశక్తి. సో ఈ రెండింటి మేళనించినప్పుడు ఒక విగ్రహం పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అది. అందుకే దాని ఎదురుగా కూడా మనం కొంత దూరం గంట కడతాం కదా. ఇప్పుడు గంటలు మీ ఇంతకుముందు చెప్పినట్టుగా గంటలే లేకుండా గంటలు కట్టేశారు, కొట్టడానికే అవకాశం లేకుండా చేశారు. ఎప్పుడైతే మనం గంట కొడతామో ఆ వైబ్రేషన్స్ ఆ విగ్రహం పైన రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం కూడా ఆ ఏరియా అంటే దేవాలయం మొత్తం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఫిలప్ చేయబడుతుంది. అంటే దానికోసమే మనం గంట కొడుతూ ఉంటాం. అంటే ఆ ప్రదేశంలో మనం కూర్చుంటే మనకు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. అంటే మనకున్న టెన్షన్, స్ట్రెస్ అని పోవడానికి, ప్రశాంతత కోసం దేవాలయానికి వెళ్తాం మనం. మరి అలాంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనకి? మరి అలాంటి దేవాలయాన్ని మనం కాపాడుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నా, భవిష్యత్ తరాలకు మనం చెప్పుకోవడానికైనా మనం నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాలంటే. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా హిందూకు సంబంధించిన దేశాలు లేవు. కేవలం మనకంటూ ఉన్నది ఒకటి భారతదేశమే కదా. మరి భారతదేశం హిందూ దేశం. మరి గతంలో చేసిన పాలకులు చేసిన పొరపాట్లు ఇప్పుడు మనకు శాపాలుగా మారిపోయాయి. మరి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా మనకి. సరిదిద్దుకోవాలంటే ఎవరు ముందుకు పూనుకోవాలి అంటే పబ్లిక్లో ఒక కామన్ మ్యాన్ నుంచి చైతన్యం రావడం ఒక కోణం అయితే, మరి రాజకీయ నాయకులు కదా ఇప్పుడు మెయిన్గా ఒక హై లెవెల్లో రావాల్సిన మార్పు అదే. ఇది మనం అనుకున్నంత మాత్రాన కాదు కదా, ఒక కాన్స్టిట్యూషన్ లెవెల్లో రావాలి. ఇప్పుడు పార్లమెంట్ చట్టసభల్లో మార్పు తీసుకురావాలంటే ఎవరు చేయాలి? మనము కనుక ప్రెజర్ పెట్టగలిగి ఒక ప్రజాప్రతినిధుల పైన మనము కనుక గట్టిగా ప్రెజర్ పెట్టగలిగితే, నిలదీయగలిగితే ఎక్కడికక్కడ నిలదీయాలి. ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వాలే ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఎవరైనా కానీ వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము హిందూ వ్యతిరేకులు అని. అంత ఓపెనింగ్ ఇస్తున్నా కూడా మామూలుగా హిందువులకు ఎందుకు సిగ్గు లేదు? కనీసం ఒక సిగ్గు శరం ఉన్న ఏ ఒక్కరైనా ఇంకోసారి నిలదీసి అడగాల్సిన అంత ధైర్యం కూడా లేకుండా పోయింది కదా. అంటే స్వార్థం ఇక్కడ ఎంతసేపు నేను, నాది, నా ఇల్లు ఇంతవరకు తప్ప అంతకు మించి ఎవరు ఎందుకు రాలేకపోతున్నారు? మరి అలాంటి కనుక ఆ యూనిటీ మనలో వచ్చినప్పుడు, అడగగలిగినప్పుడు, నిలదీయగలిగినప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి సాధ్యపడుతుంది. దానికి చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరం పూనుకోవాలి. మన దేశము, మన ధర్మము అని కనుక ఎవరైతే అనుకుంటామో ఖచ్చితంగా రావాలి. ఎంతసేపు కులాల పరంగా విడగొట్టారు. సార్, మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా ముఖ్యంగా కూడా ఏవైతే అసమానతలు తొలగించి ఐక్యతని పెంపొందించే విధంగా కూడా వారు హిందుత్వం మీద వారికి కూడా 100% నమ్మకం ఉంది కాబట్టే వారు ఆల్మోస్ట్ చివరి దశ వరకు కూడా వారు హిందుత్వంలోనే ఉన్నారు, హిందూ మతంలోనే వారు ఉన్నారు. వారు కూడా మనకి చాలా అద్భుతంగా ఈరోజు ఈ మాత్రం మనం మాట్లాడుతున్నాము, మనకి ఇంత హక్కు, స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, ఈ ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ కూడా మనకి ఈరోజు భారత పౌరులుగా మనకు ఉన్నాయి అంటే అది డెఫినెట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని ఏదైతే వాళ్ళు స్పష్టంగా ఆర్టికల్ 25 to 30 వరకు కూడా మనకి ఈ ఆర్టికల్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్లో, సార్ మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మనకి కాన్స్టిట్యూషనల్ రైట్. ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ మీరు ఒక 100 హిందూ కుటుంబాలు ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో అన్యమత ప్రార్థనా స్థలాలు ఉంటే కూడా అవి హాయిగా ఉంటున్నాయి, ఎవరు అడ్డు చెప్పరు, ఏమి చెప్పరు, అద్భుతంగా అన్నీ జరిగిపోతుంటాయి. కానీ ఇదే స్పిరిట్ మనం పాత బస్తీలో తీసుకుంటే, పాత బస్తీలో మాత్రం ఒక సమూహం అన్య మతస్థులకు సంబంధించి ఆ సమూహంలో మన హిందూ ఆలయాలుంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో అక్కడ ఎందుకు వర్తించేస్తారు? వర్తించాలన్నా వద్దా? ఇది ఎందుకు వర్తించదు? ఎందుకు ఆఫీసర్స్ భయపడుతున్నారు? నేరుగా మాకు చెప్పిన పరిస్థితి ఆఫీసర్లు ఎంతోమంది భయం అండి. ఎందుకు భయం? ఎందుకు? సెక్యులరిజం, మనకున్న సెక్యులరిజము
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సెక్యులర్ స్పిరిట్ ఉండాలి కదా, మరి అక్కడ ఎందుకు వర్తించేదండి? ఎందుకు ఆఫీసర్స్ భయపడుతున్నారు? వారు భయానికి లోనవ్వకూడదు అంటే మీరు మీలాంటి అనుభవజ్ఞులు వారికి ఏం సూచనలు ఇస్తారు? అంటే అమ్మా, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెచ్చిన కాన్స్టిట్యూషనల్ వర్కౌట్స్ గనక మనం తీసుకుంటే అత్యద్భుతమైన వర్కౌట్స్ ఇచ్చాడు ఆయన. ఒక్కళ్ళకి ఒక్కటి ఇవ్వలేదు, అందరికీ అన్నీ ఇచ్చాడు. అయితే వీటిని ఏం చేశారంటే రాను 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 ఆయనకు ఒక కులానికే అధిపతిగా పెట్టి రిమైనింగ్ మాట్లాడకుండా చేసిన వ్యక్తులు అప్పటి వ్యక్తులు. ఇది హిస్టరీ మనకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పాత బస్తీలో అన్యమతస్థులు లేకపోతే మన హిందువులు వీళ్ళంతా ఒక దగ్గర లేరా? ఉన్నారు. కానీ రాను రాను ఎలా అయిందంటే కొంచెం గొడవలు ఎక్కువ అయ్యేసరికి హిందువుల్ని భయపెడుతున్నారు అన్న ఒక పదం తీసుకొచ్చారు. కానీ నిజానికి అక్కడ హిందువులు చాలా ఉన్నారు. నేను ఇది నిజంగా చెప్తున్నాను, హిందువులు చాలా ఉన్నారు. అప్పుడు ఏకాగ్రతతో గనక వర్కౌట్ చేసి ఉంటే అన్నీ బాగుండేది. కానీ ఎప్పుడైతే జనాలలో ఇలాంటి భయాన్ని గుప్పించి ముందుకు తోశారో అప్పటి నుండి కొంచెం భయం అనేది మొదలైన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ఈ టెంపుల్నే కనుక తీసుకుంటే 100ల నుండి 3 అంకెల నుండి 2 అంకెలకు వచ్చాయి అంటున్నారు. 2 అంకెల నుండి ఇప్పుడు సింగిల్ డిజిట్కి వచ్చాయి అనుకుంటున్నారు. అయితే ఇది తప్పెవరిది? డిపార్ట్మెంట్ అంత పెద్దగా ఎందుకుంది అని అంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారా, లేకపోతే సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నారా, లేకపోతే వీళ్ళకి ఎవరైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారా అన్నది ఒక ప్రశ్న అసలైతే. కానీ మీలాంటి వాళ్ళు ఇంత బాగా తీసుకెళ్ళి బంగారంలాగా వాళ్ళ ముందు పెడుతున్నప్పటికీ వాళ్ళ దాంట్లో ఆలోచన వస్తుంది, తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత కానీ దానికి ఏమేం జరిగినాయి, ఎట్లెట్లయింది అనేది కనుక వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ఇది ఒక ఉద్యమము అయ్యే కంటే ముందే వాళ్ళు మొదలెడతారని నా ఉద్దేశం. ఎందుకంటే సరైన రిపోర్ట్ లేకుండా ఎవరు ఏమి చేయలేరు. మీరు ఇంతగా ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి దీనికి తప్పకుండా ఒక మంచి పరిష్కారం దిశగా వెళ్తుందని నేను మాత్రం సంపూర్ణంగా నమ్ముతున్నాను. మీరు ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేసే వర్కౌట్స్ కనుక మనం చేసినట్టయితే తప్పకుండా తీసుకొస్తారు, తప్పకుండా ముందుకెళ్తారు, తప్పకుండా వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నామనేది సరిదిద్దుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం లోపం ఏంటంటే వాళ్ళకి సరైన రిపోర్ట్ లేకపోవడమే అని నేను అనుకుంటున్నాను. సార్, ఇక్కడ రిపోర్ట్లు వాస్తవాలు అన్నీ తెలుసు, కానీ ప్రతి చోట నాణానికి 2 వైపులు ఉన్నట్టుగా మంచి చెడు, ప్రతి దగ్గర మంచి చెడు ఉంటాయి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఉన్నారు, నిబద్ధత లేని ఆఫీసర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరిని కించపరచడం, వేలెత్తి చూపించడం మా అభిమతం కాదు. కాకపోతే ఉన్న లొసుగులు, లోతుపాట్లు, వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే కళ్ళారా చూస్తూ నిస్సహాయ స్థితిలో కనీసం వాళ్ళని మేల్కొల్పే ప్రయత్నం, ఇప్పుడు పడుకున్న వాడిని లేపచ్చు అంటారు కదా, కానీ ఇక్కడ నిద్రావస్థలో కూడా లేరు. నిద్రావస్థలో ఉన్నట్టు నటిస్తున్న వారిని ఎలా మేల్కొనేది అనేది ఒక సమస్యగా మారింది. కానీ అమ్మ, ఇక్కడ మనుషులకి అన్యాయం చేస్తే ఏం జరుగుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఈయన భగవంతుడు, అందులో పంచముఖ శివయ్య. ఇప్పుడు ఆయన నిజం చెప్పాలనంటే మీ ద్వారా ఆయన చెప్పిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ లేచాడు, చెప్పిస్తున్నాడు. ఈ గుడికి పూర్వ వైభవం ఎప్పుడైతే ఉందో అది మనం చూడలేదు కాబట్టి పూర్వ వైభవం ఏదైతే ఉందో అది రాబోతోంది మీ ద్వారా. అద్భుతం రావాలని కోరుకుందాం సార్, కోరుకుందాం. అయితే భగవంతుడు ఎప్పుడు తొందరలో నిర్ణయాలు తీసేసుకోడు. ఇప్పుడు ఇతను ఏదో చేశాడు, ఇతను చంపేద్దాం అని అనడు. జీవమిచ్చిన భగవంతుడు ప్రతీదీ చూస్తాడు, చివరి వరకు చూస్తాడు ఏం చేస్తారు అని. ఏమీ చేయకపోతే మీలాంటి ఉత్తములతోని దాన్ని ముందుకు తీసుకెళ్ళి దానికి ఒక పరిష్కారం ఇదిగో ఇది అని ఎవరైతే అసలు మీరిచ్చిన దానికి ఎవరైతే నిర్ణయం తీసుకోలేకుండా అలాగే ఉండిపోయాడో అతనిలో చలనం వస్తుంది, వచ్చి అతను తీసుకుంటాడు మీ ద్వారా. అది భగవంతుడు ఆల్రెడీ మొదలెట్టాడు, మొదలయ్యింది. తప్పకుండా గుడికి పూర్వ వైభవం వచ్చి అక్కడ పంచమహాశివయ్య దగ్గర బ్రహ్మరథం కూడా సాగుతుంది. ఇది ప్రపంచం అంతా చూస్తారు. అప్పుడు మీరు ఏ విధంగా సంతోషించాలో, మీకు ఏ విధమైనటువంటి అది రావాలో అది తప్పకుండా వస్తుంది అని నా నమ్మకం. ఒకటి. రెండోది,
ఇప్పుడు ఈ వర్కౌట్స్ అన్నీ ఈరోజు చేసాం రేపు రావాలి కాదు, అది ఒక రోజులో అయ్యేది కాదు. అసలే మన టెంపుల్ పూర్వ వైభవం ఎప్పుడో కోల్పోయింది మళ్ళీ రావాలి అని అంటే నిజంగా కొంచెం సమయం పడుతుంది. ఇది ఈరోజు ఎండోమెంట్ కమిషనర్కి పోతుంది, రేపు ఎండోమెంట్ మంత్రికి పోతుంది, అక్కడి నుండి సెక్రటరీ గారికి వస్తుంది, అక్కడి నుండి సీఎం గారికి కూడా తెలుస్తుంది. వీటికి పాజిటివ్నెస్సే పెరుగుతుంది కాబట్టి నెగిటివ్ అన్నది ఉండదు. తప్పకుండా ఈ గుడికి పూర్వ వైభవం వచ్చి తీరుతుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం సార్, మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు పనిచేశారు కాబట్టి మీ తోటి సాటి ప్రభుత్వ ఉన్నత అధికారుల పట్ల మీకున్న ఒక బాంధవ్యం కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ అంటే డెఫినెట్గా, ఎందుకంటే మనకు ఒక స్పిరిట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక పాజిటివ్ స్పిరిట్గానే తీసుకుందాం. కనీసం ఇది చూసాకైనా అక్కడున్న ఉన్నత అధికారులు వాళ్ళు చెలించి నిజంగా కూడా మరి ఇది మనం ఒక దైవ కార్యంలో నిమగ్నమై ఉన్న డిపార్ట్మెంట్, తప్పకుండా ఇక్కడ దైవ ద్రోహం జరుగుతోంది. ఏదో రూపాయన ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా ఇంటి పెద్దే భరించాలంటారు చూసారా. కుటుంబంలో ఏమైనా లోతుపాట్లున్నా, కుటుంబంలో తప్పులు జరిగినా కూడా ఆ ఇంటి పెద్దకే ఆ పేరు వస్తుంది, మంచి అయినా చెడైనా. సో డిపార్ట్మెంట్లో ఎవరు తప్పు చేసినా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్న ఉన్నత అధికారికి ఆ పేరు. కాబట్టి మరి మీరు అన్నట్టుగా సార్, శ్రీనివాస్ సార్ అన్నట్టుగా మరి అక్కడున్న ఆ వ్యక్తులలో చలనము, చైతన్యము, వారికి దైవానుగ్రహం కూడా ఉండి వాళ్ళ మనసులు మార్చి నిజంగా ధర్మ మార్గంగా వాళ్ళు నడుస్తారని ఆశ. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, చదువుకోవాలంటే బడికి వెళ్ళాలి, సంస్కారం రావాలంటే ఆలయానికి వెళ్ళాలి. ఈరోజు ఆలయ కేంద్రంగానే మనం కూడా ఒక పిలుపునిచ్చాం, మన గుడి మన బలం. ఆలయ కేంద్రంగానే అనాదిగా కూడా అనేక కార్యక్రమాలు, అనేకమైన మంచి కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యపరుస్తూ వాళ్ళల్లో ఒక నైతిక విలువలను పెంపొందించే విధంగా ఎలా నడవడిక, జీవన శైలి ఎలా ఉండాలి అనేది ఆలయ కేంద్రంగానే అనేక విషయాలు జరిగింది. అలాంటి ఆలయాలు నిర్వీర్యం అయిపోతే నాకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. అప్పట్లో బ్రిటిష్ వారు అన్నారట, ఈ భారతీయులని కొల్లగొట్టడం ఎలాగా అంటే, భారతీయుడిని కొల్లగొట్టడం చాలా మామూలు విషయం కాదు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కునేది ఏంటంటే, భారతీయ సంస్కృతిని కొల్లగొడితే భారతీయులను విచ్ఛేదం చేసినట్టే అన్నారట. అలాంటి ఆ భారతీయ సంస్కృతికి పునాది అయిన ఆలయ వ్యవస్థ పూర్తిగా కూడా నిర్వీర్యం అయితే మనసులు కొల్లగొట్టచ్చనే ప్రయత్నం జరిగింది. అప్పుడు జరిగిందంటే అప్పుడు మనం ఒక 200 సంవత్సరాలు పూర్తిగా కూడా వారి ఆధీనంలో జరిగింది. కానీ మనకి స్వాతంత్రం వచ్చింది. ఇందాక అన్నట్టుగా మహనీయులు, మహానుభావులు ఎంతోమంది పూనుకొని ఎంతోమంది దేశం కోసం పాటుపడ్డారు. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఆలయ సంస్కృతిని మళ్ళీ మనం ఎందుకు పునరుద్ధరించుకోలేకపోతున్నాం? మీరు అన్నట్టుగా ఇందాక మీరు ఇంకా యోగాలో కూడా అభ్యాసం చేశారు. ఆలయ కేంద్రంగానే యాక్టివిటీస్ చేయాలంటే మీరిచ్చే పిలుపు మన యువతకి, కుటుంబంలో ఉన్న మాతృశక్తులు కనుక నిజంగా మేలుకుంటే కుటుంబం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది. ఈరోజు మనం కూడా ఒక పిలుపునిచ్చామండి. ఎంతోమందిని మీరు ఇంట్లో పూజలు చేసుకోవడం వేరమ్మా, బయటికి రండి, మీ దగ్గర దరిదాపుల్లో ఉన్న ఇలాంటి పురాతనమైన ఆలయాలకు వెళ్ళండి. మీరు ఇందాక అన్నారు కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అవన్నీ అని. అక్కడికి వెళ్ళండి, లలిత చదవండి, విష్ణు చదవండి, హనుమాన్ చాలీసా చెయ్యండి, మీకు వచ్చిన నామస్మరణ చెయ్యండి, మీరు అందులో ఉద్దండులై ఉండక్కర్లా. సో ఆలయ కేంద్రంగానే జాగృతం కావాలి అని మీరు ఒక పిలుపునిస్తే మీరు ఇంకేమన్నా సజెషన్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అదే సార్ చెప్పినట్లుగా ఇప్పుడు మీరు అన్నట్టు దీనానాథ్ దేవాలయం అన్నారు. సో దీనానాథ్ దేవాలయం మీద వారు మంచి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడున్న ఈ నత్తనడక జరిగితే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కాదు, మరి ఇంకా 2 జనరేషన్లు పోయినా మనకు సమయం పడుతుంది. కానీ ఇప్పుడు కరెక్ట్ రైట్ టైంలో ఒక మంచి మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఈ టైంలో కనుక మనం ఒక ఇనిషియేషన్ తీసుకొని, ఇప్పుడు మీరు ఏదైతే తీసుకున్నారో ఈ ఉద్యమాన్ని కొంచెం స్పీడప్ చేస్తూ దీన్ని కనుక అయితే మనం చూడాలి కదా ముందు. ఇప్పటికే మనం తరతరాలు అనుకుంటూ మన తాతలు ముత్తాతలు ఎప్పుడో వాళ్ళు చూసారా అయిపోయింది. ఇప్పటి వరకు మన దాకా రాలేదు. కనీసం మనమన్నా గట్టి స్టెప్ తీసుకుంటే కానీ మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుందో తెలియదు. సో అట్లీస్ట్ మనం ఉండగా మనం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు అనేది, ఎంత తొందరగా మనం అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటే తప్ప ఇది సాధ్యపడదు. సో దానికోసం మీరు పూనుకున్నది అద్భుతము. ఖచ్చితంగా ఆ పంచముఖ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, అవుతుంది, డెఫినెట్గా సాధ్యపడుతుంది. కొంత సమయం అన్నట్టుగా అవుతుంది. కానీ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఖాళీగా కూర్చుంటే అది ఎప్పటికీ రాదు.
సో కాబట్టి మన ప్రయత్నం అనేది కొంచెం మూమెంట్ క్రియేట్ చేయడం, పెంచడం అనేది ఖచ్చితంగా జరగాలి ఒకటైతే. రెండవది ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి దేవాలయాలు ఒక ఎనర్జీ సెంటర్స్, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఆ ఎనర్జీ సెంటర్స్ మనం ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అంటే దేవాలయాలకు పోతేనే సంస్కారాల కేంద్రాలు. అది మనకు ఎందుకనే చెప్తాం కదా, మన వేదాలు మూలాలు ఉపనిషత్తులన్నీ కూడా సభ్యతకి సంస్కారానికి మూలాధారాలు అవే. కాబట్టి ఇప్పుడు మీరంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కొల్లగొట్టారు, బ్రిటిష్ మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే వాళ్ళకు ఉన్నది ఏకైక మన మూలాల మీద దెబ్బతీయాలి. ఆ మూలాలు ఆల్రెడీ చేశారు, ఆ ఎఫెక్ట్ ఇప్పటిదాకా అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు హిందువులందరం కనుక మమేకమై అన్ని హిందూ సంఘాలు అన్ని ఆర్గనైజేషన్ కలిపి దేశం కోసం ధర్మం కోసం ముందుకొచ్చే ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తూ మనం ముందుగా బేస్ని మన యొక్క పునాదిని మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించు. దానికోసం బేసే పునాదులు మనకి దేవాలయాలు. ఆ దేవాలయాలను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా మనం ముందుగా రావాలంటే ఒక లెవెల్ బై లెవెల్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనకు బేస్ లెవెల్ నుండి ఒక జాతీయ స్థాయి గ్రామ లెవెల్ నుండి జరగాలి. ఇది ఒక ఓన్లీ హైదరాబాద్ సిటీనో ఒక సిటీనో కాదు. మీరు చేస్తున్న కార్యక్రమం అనేది అద్భుతం. ఇలాంటి కార్యక్రమం మరిన్ని రావాలి, మరింత ఒక మోటివేషన్ లాగా 10 మందికి ఉపయోగపడే విధంగా, అంటే మన హిందువులను చైతన్యం చేసే విధంగా జరిగే కార్యక్రమం అద్భుతం అమ్మ. డెఫినెట్గా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం ఒక ఆశతోటి అలాగే హిందువులని జాగృతం చేసే పనిలోనే ఉండాలి నిరంతరం. ఒక క్షణం కూడా మనం అది వచ్చేంత వరకు మనం ఎక్కడ కూడా అయ్యో వస్తుందిలే వాళ్ళు చూసుకుంటారులే వీళ్ళు చూసుకుంటారులే అనేది కాకుండా ప్రతి ఒక్క నేను నా వంతు ఒక సామాజిక బాధ్యతగా నేను ఒక హిందువుగా, ఒక హిందూ రక్తం కనుక మనలో ప్రవహిస్తే ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నాం. ఇవాళ రేపు చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్ వీడియోలు చూస్తే ఇక రక్తం మరిగిపోతున్న పరిస్థితి. మరి అలాంటి స్థితిలో మన హిందువులందరికీ చూస్తూ నాకెందుకు చేయవచ్చినలాగా కనీసం ఒక చైతన్యం లేకుండా అలా ఉంటే మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మరి చూస్తూ కూడా కూర్చోగలుగుతున్న నిజమైన హిందువు ఎవరు కూడా అలా ఉండరు. అలాంటప్పుడు మరి అలాంటి ఒక హిందువుని కూడా మనం వారి వాస్తవ పరిస్థితిని అర్థం చేసి మనం బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు జాగోరే జాగో మీద మీ స్పందన? చాలా అద్భుతం అమ్మా, నిజమే. ఈ యొక్క కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఒక మంచి మాటగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉత్తేజపరిచి మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి అనే జాగృతం గనక ఉంటే ఇంకా అది మహా అద్భుతమే అని నేను అంటాను. థ్యాంక్ యూ. జాగోరే జాగో మీద మీ స్పందన? జాగో అని చెప్పేసి హిందువులను అయితే చేస్తున్నారు, కానీ మరి వాళ్ళు అందులో ఎంతమంది మరి ఇప్పుడు మనకు బయటకు వస్తున్నారు? దీని ద్వారా నాకు తెలిసి కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఏదైతే ఈ కాన్సెప్ట్ కార్యక్రమం ఉందో కొన్ని లక్షల మందికి పోతుంది. అందులో నుంచి మరి అవుట్పుట్ ఎంత వస్తుంది? దీనికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక రివల్యూషన్ మీ ద్వారా కూడా తీసుకొస్తే ఈ జాగోరే ఒక మూమెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు దేవాలయాలు మీరు భాగ్యనగరంలో ఉన్న దేవాలయాల మీద ఫోకస్ చేశారు కాబట్టి ఆ దేవాలయాలకి మనందరం కూడా ఇక్కడున్న జాగోరే ఒక ఇనిషియేషన్ తీసుకొని HMTV ద్వారానే ఒక మూమెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది నా యొక్క సూచనమ్మ. మీరు విత్ ఇన్ షార్ట్ టైంలో ఇది చేయండి. దానికి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాయి మీడియాకి. అలాగే ఇలాంటి ఒక మీడియా ఛానల్ అంటే ఎందుకంటే హిందూ ధర్మం పైన ఒక చిన్న డిబేట్ ఇంటర్వ్యూ పెట్టాలంటే కూడా ఛానల్స్ చాలా ఆలోచిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నీ ఎవరివే వాళ్ళకు ఉన్నది, కానీ అసలు మనం ఉన్నది హిందూ దేశంలో హిందూ ధర్మంలో బతుకుతున్నాం. మరి హిందూ ధర్మం కోసం కూడా ముందుకు రాని ఛానల్స్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. అని ఏది ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళే ఇదైపోతున్నారు. కానీ అలా కాకుండా దేశం కోసం ధర్మం కోసం మన ఛానల్ అనేది సగర్వంగా చెప్పుకొని అదే దేవాలయాలను సంరక్షించుకునే ఒక బాధ్యతగా జాగోరే కార్యక్రమాన్ని తీసుకొచ్చి HMTV ముందుకు వస్తున్నందుకు చాలా చాలా సంతోషం అమ్మ. ఇలాంటి ముందుకు జరగాలి. అది మీ ఛానల్ మిగతా ఛానల్స్ అన్నింటి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అనుకున్నానండి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అమూల్యమైన సందేశాన్ని ప్రజలను చైతన్యపరిచే విధంగా చేసినందుకు సార్ శ్రీనివాసరావు గారు మీకు ధన్యవాదాలు. గురూజీ మీకు కూడా ధన్యవాదాలు. దాదాపు 500 సంవత్సరాల ఘన చరిత్ర కలిగి ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దీనానాథ్ స్వామి దేవాలయం మనకు రూప్లాల్ బజార్ సాలిబండ సమీపంలో భాగ్యనగరం అందు కలదు. పంచముఖాలతో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు శ్రీ దీనానాథ్ స్వామిగా ఒకప్పుడు భక్తులకు దర్శనమిస్తూ దేదీప్యమానంగా ఆ రోజుల్లో వెలసిన ఈ ఆలయం ఈనాడు కనీస వసతులకు నోచుకోలేని పరిస్థితి ఉండడం, భక్తుల రాకపోకలు అంతంత మాత్రంగానే కాకుండా అస్సలు దర్శనాలే లేకపోవడం చాలా శోచనీయం.
ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ఆలయ భూములు ఉన్నప్పటికీ అవన్నీ ఎటుపోయాయో ఏమయ్యాయో ఎవరికీ తెలియని పరిస్థితి. మరి ప్రస్తుతం కళ్ళ ముందున్న కొద్దిపాటి ఎకరాల భూమి కూడా కర్పూరంలా కరిగిపోవడం భక్తుల హృదయాలను కలిచివేస్తున్న పరిస్థితి. ఆలయానికి కేటాయించిన స్థలంలోనే కొన్ని ప్రైవేటు నివాసాలు వెలిశాయి. మరోవైపు ఇతర వాహనాలకు పార్కింగ్గా మారిపోయింది. ఎటువంటి అడ్డుకట్టలేని అన్యమతస్థుల ఆక్రమణ ఒకవైపు, శిథిలావస్థకు చేరుకున్న ఆలయ పరిసరాలు ఒకవైపు. అర్చకుడు లేక, భగవతార్చన లేక, భక్తులు లేక వందలాది ఏళ్ల ప్రాచీన సంస్కృతికి ప్రతీకగా ఉండాల్సిన భోలేనాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడంటే కనీసం గుర్తుపట్టే పరిస్థితి లేదు. దివ్యమైన, భవ్యమైన, దేదీప్యమానమైన ఈ దీనానాథుని ఆలయాన్ని సమస్యల వలయంలో నెడుతున్నదెవరు? ఈ నిర్లక్ష్యానికి, ఆక్రమణకి గురి చేస్తుందెవరు? దీనికి బాధ్యులెవరు? మరో పక్కన ఒకరిద్దరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఈ గుడి నిర్వహణ కట్టబెట్టడం వెనుక ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచన ఉందని భక్తులు వాపోతున్నారు. ఎన్నో చీకటి కోణాలు, సమస్యల వలయాలలో సతమతమవుతున్న ఈ దీనానాథుడి ఆలయానికి పరిష్కార విముక్తి ఎప్పుడో అన్న భక్తుల ఆరాటం హృదయాన్ని కలిచివేస్తోంది. ఈ ఆలయం పట్ల తక్షణమే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న కుట్రపూరితమైన చర్యలను అరికట్టడమే కాకుండా ఈ ఆలయ పూర్వ వైభవం కూడా తెచ్చే బాధ్యత సంపూర్ణంగా తీసుకోవాలని హిందూ భక్తులు కోరుకుంటున్నారు. మన హైందవ సంస్కృతి పట్ల జాగృతమై మన సాంప్రదాయాలను తప్పనిసరిగా ప్రతి హిందువు చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లిన నాడు తప్పకుండా మన ఆలయాలకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని వక్తలు కూడా అభిప్రాయపడ్డారు. హిందువులారా మేల్కోండి. హిందూ ఆలయ సంరక్షణ, పునరుద్ధరణ మీ చేతుల్లో ఉంది. రండి, కదలి రండి, ఆలయ సంపదను కాపాడండి. జాగో హిందూ, జాగో భారత్, జాగో రే జాగో.